డిగ్రీ పూర్తయిన తర్వాత కేవలం ఉద్యోగాల కోసమే చూస్తారు చాలామంది. ఏంటి సార్ అంటారా? అప్రెంటిస్ అండి. అప్రెంటిస్ కూడా చేయండి. ఇంటర్న్‌షిప్ అయినా చేయండి. ఏది మామూలు డిగ్రీ దగ్గర నుంచి ఇంజినీరింగ్ దగ్గర నుంచి అందరూ. అలాగని పీజీ వాళ్ళని వదిలేయమని కాదు మీరు కూడా. అంటే ఇంటర్న్‌షిప్పు అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తది అంటే లైఫ్ మార్చేస్తదండి చాలా సార్లు. ఆ ఇంటర్న్‌షిప్‌ని తర్వాత తర్వాత జాబ్ ఆఫర్ కింద కన్వర్ట్ చేసేసుకుంటారు చాలామంది. ఇక్కడ ఎగ్జామ్ లేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎగ్జామ్ లేదు. జస్ట్ స్క్రీనింగ్ ఇంటర్వ్యూ పెడతారు, తీసేసుకుంటారు అన్నట్టు. ముందు అప్రెంటిస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా. అసలు ఆ సంస్థ పేరే తెలియదు. అలాంటిది ఒకటి ఉందని తెలియదు కదండి. వీళ్ళు గ్రాడ్యుయేట్స్కి అప్రెంటిస్ ఇస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. చాలా చాలా బాగుంటుంది. ఏంటి బాగుంటుంది అంటే జీతాలు తక్కువే ఉంటాయి. అప్రెంటిస్ ఇంటర్న్షిప్ టైంలో ఏమి ఇవ్వరండి. కానీ సంస్థ బాగుంటుంది. సంస్థలో పనిచేసే మనుషులు బాగుంటారు. మరి ఇంత మంచి మనుషులతో పనిచేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ బాగుంటుందా? బాగోదా? ఖచ్చితంగా బాగుంటుంది. ఇక నెట్వర్కింగ్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్, వాళ్ళు ఇచ్చే బ్యాడ్జ్, ఇవన్నీ కూడా ఎంత ఉపయోగపడతాయనేది తెలిసిందే కదా లైఫ్లో. ఎంత మంచి అవకాశం చాలామంది వదిలేసుకుంటామండి. మనం ఎంతసేపు ఇగో ఈ ఫోన్తో కూర్చుంటాం, లేకపోతే ఎందుకు పనికిరాని పులిహార ఫ్రెండ్స్తో కూర్చుంటాం, లేకపోతే ఏదో ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉండిపోతాం తప్పించి మన లైఫ్ స్కిల్ కూడా అవసరం కదండి. అంటే అన్నీ ఉండాలి, దాంతోపాటు స్కిల్ కూడా ఉండాలి, టాలెంట్ పెంచుకునే అవకాశం ఉండాలి. అందుకోసమే ఈ అప్రెంటిస్లు, ఈ ఇంటర్న్షిప్లు. ఆ దృష్టితో చూడండి తప్పించి రేపటి రోజు ఏదో డబ్బు వస్తుందా, అదా ఇదా కాదండి. మంచి మనుషులతో ఉండటం, మంచి సాంగత్యం అంటాం చూడండి, అది కెరీర్కి కూడా అప్లై అవుతుంది, స్కిల్స్కి కూడా అప్లై అవుతుంది. సో మరి డిగ్రీ పూర్తయిపోయింది, నాకు 25 లోపు వయసు ఉంది అనేవాళ్ళు ఇదిగో ఆన్లైన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ముందు అప్లై చేసేసుకోండి. టైం ఎక్కువ లేదు. జనవరి 19 ఏదో ఇచ్చారు నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చేసాను. పోస్టులు ఎక్కువ తక్కువ అనేది పక్కన పెట్టేయండి. ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేదే చూడాలి. ఎంత గట్టి ప్రయత్నం చేస్తున్నాం అనేది చూడాలి. గట్టి ప్రయత్నం చాలండి, జీవితాన్ని మార్చేస్తుంది. గడిచిపోయిన రోజులు ఎలాగో గడిచిపోయినాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీతో ఉద్యోగం కొట్టిస్తాను నేను అన్నాను కదండి. అందుకే నేనైతే లోపం లేకుండా, సమాచార లోపం లేకుండా అన్నీ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా కాస్త ఇచ్చేయండి. అంటే ఈ సమాచారం షేర్ చేయండి. ఎవరో తెలియదు కదా, జస్ట్ లైక్ చేయండి. వీడియో పంపిస్తూ ఉంటాడు. ఇలాంటి సమాచారం నాకు ఉపయోగపడుతుందండి, ఈరోజు కాకపోతే రేపైనా కానీ ఏదో ఒకటి నాకు ఇంటర్న్షిప్, జాబో, స్కిల్స్ ఉపయోగపడుతుంది అనుకునేవాడు మాత్రం ఫాలో అయిపోండి. ఫాలో అవ్వకుండా మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే అదే. అంటే ఇన్ఫర్మేషన్ తెలియదండి, వెనకబడిపోతారని చెప్పడం నా ఉద్దేశం. సో దయచేసి షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.